ಕತ್ತರಿಗುಪ್ಪೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ನೆಲೆಸಿರುವ ಶ್ರೀ ಪೋತಲೂರಿ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮತ್ತು ಸಿದ್ದಯ್ಯ ಸ್ವಾಮಿಯವರ ವಿಗ್ರಹ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ನೂರಾರು ಭಕ್ತಾದಿಗಳ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಅದ್ದೂರಿಯಾಗಿ ನಡೆಯಿತು. ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕು ಅಂಬಾಜಿದುರ್ಗ ಹೋಬಳಿ ಕತ್ತರಿಗುಪ್ಪೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ನೆಲೆಸಿರುವ ಶ್ರೀ ಪೋತಲೂರಿ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮತ್ತು ಸಿದ್ದಯ್ಯ ಸ್ವಾಮಿಯವರ ಆಶ್ರಮವನ್ನು 1972ರಲ್ಲಿ ಬಾಲಯೋಗಿ ಸಾಧು ನಾರಾಯಣ ಸ್ವಾಮೀಜಿರವರು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದು, ಈ ಆಶ್ರಮದಲ್ಲಿ ಗುರುವಾರ ಕತ್ತರಿಗುಪ್ಪೆ ಗ್ರಾಮಸ್ಥರು ನೂತನವಾಗಿ ಶ್ರೀ ಪೋತಲೂರಿ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮತ್ತು ಸಿದ್ದಯ್ಯ ಸ್ವಾಮಿಯವರ ನೂತನ ವಿಗ್ರಹ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದರು. ಬೆಳಗ್ಗೆಯಿಂದಲೇ ಹೋಮ, ಹವನ, ಅಭಿಷೇಕ, ಮಹಾಮಂಗಳಾರತಿ, ತೀರ್ಥ ಪ್ರಸಾದ, ಭಜನೆ ಸೇರಿದಂತೆ ಹಲವು ಧಾರ್ಮಿಕ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಡೆದವು. ಈ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಸಾಧು ಸಂತರು, ಭಜನೆ ತಂಡಗಳ ಕಲಾವಿದರು, ಕತ್ತರಿಗುಪ್ಪೆ ಹಾಗೂ ಸುತ್ತಮುತ್ತಲ ಗ್ರಾಮಗಳ ಭಕ್ತಾದಿಗಳು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಶ್ರೀ ಪೋತಲೂರಿ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮತ್ತು ಸಿದ್ದಯ್ಯ ಸ್ವಾಮಿ ಹಾಗೂ ಬಾಲಯೋಗಿ ಸಾಧು ನಾರಾಯಣ ಸ್ವಾಮೀಜಿರವರ ಸಮಾಧಿಗೆ ವಿಶೇಷ ಪೂಜೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿದರು. ಇನ್ನು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಉಚಿತವಾಗಿ ಊಟದ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡಲಾಗಿತ್ತು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕತ್ತರಿಗುಪ್ಪೆ ಗ್ರಾಮಸ್ಥರು, ಸುತ್ತಮುತ್ತಲ ಗ್ರಾಮಸ್ಥರು ಮತ್ತಿತರರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. బ్రహ్మేంద్ర స్వామి నారాయణ స్వామిలోని సాధు నారాయణప్పని 72 వీరబ్రహ్మయ్య గారిని సిద్ధయ్య గారిని తెచ్చి స్థాపన చేసిండే ఈ ఊర్లో. వాళ్ళు 30-40 ఏళ్ళు అనుభవం బాగా నడిపించుకొని పోయి వాళ్ళు వయసు అవుతా పాటల వాళ్ళు 15 జన్మని పిలిచి మాకే హస్తాంతరం చేశారు. ఏమంటే నాకు వయసు అయిపోయినప్ప ఇది ముందర మీరు నడిపించుకొని పోవాలా,
కార్యక్రమంలో ఏమున్నా మీరు పొడిలేసుకొని పోవాలని చెప్పి ఊర్లో బొజ్జన్ని కలిసి మాతను కలిసి మాకి జవాబుదారులు ఇచ్చింది. ఆమెకు 10 ఏళ్ళు మేము అట్లే ఉంటుంది. ఆయప్ప సుస్థైపోయా, ఆయప్ప కాలం అయిపోయింది. ఇంకా ఆయప్పకి ఈ కార్యకలాపాలంతా నడిపిస్తూనే దేవస్థానము పార్క్ దేవస్థానం ఉందా కట్టిండ్రి. ఆ పార్క్ దేవస్థానం శిథిలమైపోయి ఎక్కడికెక్కడ పడిపోయిందా. ఊర్లో గ్రామస్తులు అందరూ సేరి ఊరందరూ సేరి అది శిథిలమైపోయిన తీసేసి దేవుని పెట్టి దీంట్లో నీళ్ళ పెట్టింటునే 19 ఏళ్ళే మాయ అంత దేవస్థానం శిథిలించేసేసి అవుట్ ఇంకా నీళ్ళనే ఉండే. ఆమెట ఊరందరూ చేరుకొని కొంచెం చీటీలు వేసుకొని ఆ చీటీలు 2 దుడ్లు చేసుకొని ఆమెట ఆ చీటీ దుడ్లతోకి ఊర్లో గ్రామస్తులంతా తిరిగి వాళ్ళు శక్తానుసారం భక్తానుసారం ఇచ్చిందంతా తీసుకొని వచ్చి ఈత మఠం కట్టి కాంపౌండ్ చేసి ఈ కార్యక్రమంకి మాత్రం చేసి ఈ దేవాలని 3 నెలలు ఇంకా దాండంలో 40 దినాలు పెట్టి నీళ్ళ 40 దినాలు పెట్టి అరివాసము ఆవాసము నివాసం అన్నీ చేసి సాధువులు సత్పురుషులంతా వచ్చి వాళ్ళు ఎట్లట్లు చేయలు అట్లాంటి కార్యక్రమాలు అంతా నిన్న 6 గంటలు ఇంకా ఈ పొద్దుంతా చేసినారు. ఈ పొద్దు ప్రతిష్టాపన అయింది పొద్దున్నే 5:30కి. ఈ 5:30కి ప్రతిష్టాపన అయ్యి 6 గంటలకి మహామంగళారతి అయింది. ఈవినింగ్ కూడా ఇప్పుడు 9 గంటల 15 నిమిషాలకి ధ్వజారోషణ ఊరంతా కలిసి మరినే ఆమెట నగర సంకల్పమైనాక భజన కార్యక్రమం ఉపన్యాసానికి పెద్ద గురువులు 15-20 గురువులు వచ్చినారు. ఎక్కడెక్కడి నుంచానో ఆ గురువులు ఉపన్యాసం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల దాకా 2 గంటలు ఇంకా 3:30 దాకా భోజనాలు 3:30 ఇంకా భోజనాల తర్వాత ఆ భజన కార్యక్రమం ఉంటుంది. రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది. పొద్దున్నే 6 గంటల దాకా భజన కార్యక్రమం 6 గంటలకి రేపు పొద్దున్న 6 గంటలకి మహామంగళారతి. ఆమెట వాళ్ళు చేరుకోవచ్చు. ఆమెట గురువుని స్థాపన చేసేసినాం కాబట్టి 40 దినాల్లోనూ ఈటమో మనము 15-20 జనము 40 దినాలు ఈడే ఉండి కార్యక్రమాలు చేయాలని మేము అందరికీ చెప్తాము. ఈట ఉండే భక్తాలకి చెప్తాము.